హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 105. నిజంగా నాకేమీ తెలియదమ్మా, నేను తెలిసి తప్పు చేయలేదు అంటూ ఏడుస్తున్న చెల్లిని తల్లిని చూస్తూ ఏం జరుగుతుంది అని గంభీరంగా అడిగాడు విశాల్. వాళ్ళ మాటలు బట్టి ఉషకేదో జరిగినట్టు అర్థమైంది, కానీ అది నిజమా కదా కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు. అతని వాయిస్కి ఉష టక్కున తల్లి నదిలి అన్నం చూసి భయంగా సులోచన వెనక్కి వెళ్ళింది. సులోచన కూడా భయంగా కొడుకుని చూసింది. ఉష ఏమైందంటూ తన ముందుకొచ్చాడు విశాల్. ఉష మెడిసిన్ చేస్తూ ఫైనల్ ఇయర్లో ఉంది. తనకి బెంగళూరులోనే ఓ మెడికల్ కాలేజ్లో సీట్ రావడంతో తనని కాలేజ్ హాస్టల్లో ఉంచారు. ఉష భయంగా అది అన్నయ్య అంటూ చేతులు నలుపుకుంటుంటే విశాల్ అసహనంగా చూశాడామిని. అన్నయ్య కోపం చూసిన ఉష భయపడుతుంటే సులోచన ముందుకొచ్చి, నీ చెల్లి మోసపోయింది నాన్న, ఎవడో ప్రేమని చెప్పి దాన్ని నవ్వుల పాల్చేశాడు అంటూ కళ్ళు ఒత్తుకుంది ఆవిడ. వాట్ అంటూ అరిచినట్టు అడిగి కోపంగా కొట్టడానికి ఉష మీదకి చెయ్యి లేపాడు విశాల్. రే ఏం చేస్తున్నావంటూ కళ్యాణ్ అప్పుడే లోపలికి వచ్చాడు. అన్నయ్య అంటూ ఉష కళ్యాణ్ని చుట్టేసి, నేనే తప్పు చేయలేదన్నయ్య, నువ్వైనా నన్ను నమ్ము అని వెక్కుతూ చెప్తున్న ఉష తల నిమురుతూ, నీ గురించి నాకు తెలీదా ఉష, ఊరుకోరా ఏడవకు అంటూ తన కళ్ళు తుడిచి, పిన్ని ఏమైంది అని అడుగుతూ భయపడుతున్న ఉష చుట్టూ చేతులు వేసి పొదివి పట్టుకున్నాడు కళ్యాణ్. కళ్యాణ్ ఉషని అలా వెనకేసుకురావడం నచ్చని విశాల్, ఏంటన్నయ్య దాన్ని అలా గుడ్డిగా నమ్ముతావు అని అసహనంగా అడిగాడు. రే తనని చిన్నప్పటి నుండి చూస్తున్నాం, తనేంటో ఆ మాత్రం తెలీదా అని కసిరి, అమ్మా ఉష నువ్విలారా అంటూ తనని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. ఉషకి కాస్త ఊరట లభించడంతో థ్యాంక్ యూ అన్నయ్య అని కృతజ్ఞతగా చూస్తుంది. దానికి కళ్యాణ్ నవ్వి, అసలేం జరిగిందో నాకు చెప్పు బంగారం అని లాలనగా అడిగాడు. విశాల్ కూడా ఉషకి మరో పక్కన కూర్చున్నాడు. ఉష మళ్ళీ ఏడవబోతుంటే తనని సముదాయిస్తూ ఓదారుస్తూనే, చెప్పు బంగారం, నువ్వు చెప్తేనే కదా నాకేం జరిగింది తెలిసేది, నీ ప్రాబ్లం తీర్చడానికి మార్గం చూడాలి కదా అని ఆమెకి భరోసా ఇస్తూ అడగడంతో ఉష జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది. నేను కాలేజ్లో చేరిన కొత్తలో నా సీనియర్ సెకండ్ ఇయర్ అబ్బాయి ఉదయ్ పరిచయం అయ్యాడు. నాతో అతను చాలా మంచిగా నడుచుకునేవాడు. నేను కూడా అతను మంచివాడు అనుకున్నాను అన్నయ్య. 2 ఇయర్స్గా కలిసి మాట్లాడుకుంటున్నాం. అతని చూపులో వేరే ఉద్దేశం నాకు కనపడలేదు. కానీ అంటూ భయంగా కళ్యాణ్ భుజం చుట్టుకుని, అతనికి లాస్ట్ ఇయర్ సేమ్ తర్వాత నేనంటే ఇష్టమని, నన్ను ప్రేమిస్తున్నానన్నాడు. నాకు అతని మీద మంచి అభిప్రాయం ఉండడంతో టైం కావాలని అడిగాను. అతను హ్యాపీగా ఓకే అన్నాడు. అలా 1 సంవత్సరం ఫ్రెండ్స్ లాగే ఉన్నామన్నయ్య. వారం ముందు మా కాలేజ్ యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది. అప్పుడు మళ్ళీ ప్రపోజ్ చేశాడు అంటూ ఏడుస్తున్న చెల్లిని ఓదారుస్తూ, నువ్వేం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా నాన్న అని లాలనగా అడిగాడు కళ్యాణ్. విశాల్ టెన్షన్గా చూస్తూ పూర్తిగా చెప్పని అసహనంగా అన్నాడు. కాసేపటికి తేరుకున్న ఉష తిరిగి చెప్తూ, ఆ ఫంక్షన్లో ఉదయ్ తిరిగి నాకు మళ్ళీ ప్రపోజ్ చేశాడు. నేను టైం కావాలని అడిగిన తర్వాత కూడా అతను నన్ను అంతే ప్రేమగా చూస్తూ నాకు తోడుగా ఉండడంతో నాకు చాలా నచ్చాడు. తన దగ్గర స్టడీస్ అయిపోయినా నా కోసం మా కాలేజ్లోనే జూనియర్ డాక్టర్గా చేరాడు. అతనిలో వెతకడానికి చిన్న తప్పు కూడా దొరకనంత మంచిగా ఉన్నాడు. కాలేజ్లో నా జూనియర్ చైతన్య అనే అబ్బాయి నన్ను అక్క అంటూ అభిమానంగా పలకరించేవాడు. వాడు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చి అడిగేవాడు. నాకు తమ్ముడు అనే ఫీలింగ్ ఉండడంతో అతనితో నార్మల్గా మాట్లాడేదాన్ని. ఉదయ్ మా ఇద్దరిని చూసి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. అతని అన్ని క్వాలిటీస్ నచ్చి ఆ రోజు ఉదయ్కి నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పగానే అతను ప్రపంచాన్ని జయించినంత సంతోషపడిపోయాడు. ఆ తర్వాత ఇద్దరం రోజు కలుసుకుంటూ మా ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళం. నా చదువు అవగానే పెద్దవాళ్ళతో చెప్పి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాం. ఉదయ్ నా ప్రతి మాటికి వాల్యూ ఇచ్చేవాడు. కొద్ది రోజులకే అతనంటే నాకు ప్రాణమైపోయాడు. కానీ వారం క్రితం ప్రాజెక్ట్ వర్క్ కింద మా కాలేజ్ తరపున సోషల్ సర్వీస్ కింద ఓ విలేజ్లో సర్వీస్ చేశాం. మీకు కూడా తెలుసు కదా నేను ఆ ఊరికి వెళ్ళడం అంటూ సులోచనని చూసింది ఉష. దానికి ఆవిడ అవునని తల ఊపగా ఉష మళ్ళీ కంటిన్యూ చేస్తూ, నా టీంలో నా జూనియర్ చైతన్య కూడా ఉన్నాడు. 2 అమ్మాయిలు 2 అబ్బాయిల్ని టీమ్గా ఇచ్చారు మా కాలేజ్ మేనేజ్మెంట్. ఆ విలేజ్లో ఉండగా ఒకరోజు నాకు ఫీవర్ వచ్చి చలికి తట్టుకోలేకపోతున్న టైంలో
ఆ అబ్బాయి పాపం నాకు సేవలు చేసి నన్ను నైటంతా దగ్గరుండి చూసుకున్నాడు ఓ బ్రదర్లా. తనకి కానీ నాకు కానీ ఎటువంటి చెడ్డుద్దేశం లేవు. కానీ అతను నన్ను అలా చూసుకోవడం చూసిన నా తోటి స్టూడెంట్స్ ఉదయ్కి తప్పుగా చెప్పారు. అతనికి మా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుతున్న పిక్స్ని తప్పుగా అనుకునేలా తీసి పంపారు. నిన్న కాలేజ్కి వెళ్ళగానే ఉదయ్ నన్ను దూరంగా తీసుకెళ్ళి ఆ ఫోటోలు చూపించి చాలా తప్పుగా మాట్లాడాడు. నేను తన్ని లవ్ చేస్తూ ఇంకొకరితో తిరిగి చీట్ చేశానని తిట్టి, ఇన్నాళ్ళు నీ వెంట తిరిగి ప్రేమించినందుకు నాతో కూడా ఒక్క నైట్ పడుకో అంటూ చాలా నీచంగా మాట్లాడాడు అన్నయ్య. నాకు కోపం వచ్చి ఉదయ్ని కొట్టేశాను. తర్వాత నిదానంగా అతనికి జరిగింది చెప్పాను. కానీ వాడు నన్ను నమ్మలేదు. ఇక ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పమంటే, నువ్వు వర్జిన్ అని తెలిస్తే అప్పుడు నమ్ముతానంటున్నాడు అన్నయ్య అంటూ కళ్యాణ్ని పట్టుకుని బోరున ఏడ్చింది ఉష. రాస్కల్, వాడంత మాట అంటే ఊరికే వదిలేవా లాగి పెట్టకొట్టగా అంటున్న విశాల్ మాట మధ్యలో ఆగిపోయింది. అతని చెంప మీద ఎవరో లాగి కొట్టిన ఫీలింగ్ కలిగింది. ఆ రోజు తను కూడా ఇలాగే స్నేహాన్ని అడిగాడు. ఇంకా ఎక్కువే అన్నాడు. అది గుర్తుకు రాగానే విశాల్ నోటి మాట పడిపోయింది. అతని ఫీలింగ్స్ గమనిస్తున్న కళ్యాణ్, ఏంటి విశాల్ అలా ఆగిపోయావు? మన చెల్లిని ఇంత అవమానం చేసిన వాడిని ఊరికే వదలకూడదు. ఉషా వాడి పేరు వాడి అడ్రస్ చెప్పు. ఇప్పుడే నేను విశాల్ వాడిని పట్టుకుని కాళ్ళు చేతులు విరిచేసి జీవితంలో ఏ ఆడపిల్ల జోలికి రాకుండా చేస్తామని ఆవేశంగా అన్నాడు కళ్యాణ్. విశాల్కి రుద్ర ఫేస్లో ఏ కోపం అయితే తను చూశాడో ఇప్పుడు కళ్యాణ్ ఫేస్లోనూ అదే కోపం కనపడింది. ఉష ప్రేమించిన వాడి ప్లేస్లో తను కనపడుతున్నాడు. ఒక్క క్షణం తన చెల్లి ప్లేస్లో స్నేహ కనపడి విశాల్ మనసులో పెను తుఫాను రేగింది. ఎక్కువ తాగడం ఒకటి, సరైన ఆలోచన లేక మనసుని శరీరాన్ని అధిక ఒత్తిడిని గురి చేయడంతో ఇప్పుడు కలిగిన స్ట్రెస్కి తట్టుకోలేక విశాల్కి తలో పాటు కళ్ళు కూడా తిరుగుతుంటే అలాగే సేఫాలో ఉరిగిపోయాడు. అతన్నే గమనిస్తున్న కళ్యాణ్ అలా సడన్గా విశాల్ పడిపోతుంటే ఉషనొదిలి తమ్ముడు అంటూ గాబరాగా వచ్చి అతన్ని పట్టుకుని సరిగ్గా పడుకోబెట్టి, పిన్ని వాటర్ తీసుకురా అంటూ అరిచాడు. రుద్ర ఎద మీద పడుకున్న శివానికి లయబద్ధంగా అతని గుండె చప్పుడు వినపడుతుంటే చిన్నగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది. తలెత్తి నిద్రపోతున్న రుద్ర ఫేస్ చూస్తూ, బా ఎంత ముద్దుగా నిద్రపోతున్నాడు, ఈ క్యూట్నెస్ అంతా ఇక్కడే కనబడుతుంది. మెలకుగా ఉంటే హాట్ హాట్ చూపడితో చెమటలు పట్టిస్తాడని ముద్దుగా సాధిస్తూ శివాని కాస్త పైకి పాకి రుద్రున ముద్దు పెట్టగానే అప్పటిదాకా శివాని మాటల్ని విని లోపల నవ్వుకుంటున్న రుద్ర తను ముద్దు పెట్టగానే తన నడుము చుట్టూ చేతులు వేసి బిగించి తన పెదాల దగ్గరున్న శివాని కంఠం మీద పెదాలతో రాస్తూ, అంత ముద్దొస్తే కిస్ చేయాల్సిందే, అక్కడికదే మొద్దు ఇక్కడ అంటూ తన పెదాల వైపు చూపించి కొంటెగా నవ్వాడు. అతని మాటలకి ఉడిక్కిపడి, ఓయ్ నువ్వు లేచే ఉన్నావా అంటూ పక్కకు పోతున్నాము నాపి అలాగే హత్తుకుని, నైట్ రెస్ట్ ఇచ్చాను కదే, ఆ లోటు ఇప్పుడు భర్తీ చేద్దామా అని హస్కీగా అడిగాడు రుద్ర. శివాని సిగ్గుల మొగ్గవుతూ అతని మెడవంపున తలదాచుకుంటూ, నా కన్నయ్య బేబీ లేస్తాడు, నువ్వు డిస్టర్బ్ అవుతావు, అవసరమా అని చిన్నగా అడుగుతున్న ఆమె మాటలకి ఆమె బిడియం భయం అర్థమైన రుద్ర నవ్వుతూ, టైం ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 కదే అయింది, వాడిప్పట్లో లేవడు కానీ కారణాలు చెప్పకు అంటూ ఆమెని కిందకు దొర్లించి తనపై చేరి ఒక్కసారిగా ఇద్దరి పెదాల్ని జతచేశాడు రుద్ర. శివాని సిగ్గుపడుతూ కళ్ళు మూసి ఆ ముద్దుకు సహకరిస్తూ రుద్ర చుట్టూ కుదుళ్లలోకి వేళ్లు దూర్చి నిమురుతూ జత కలిపింది. డీప్గా కిస్ చేస్తూ తన నడుము బడతని నిమురుతూ ఆమెలో మోహం రేకెత్తించాడు రుద్ర. రుద్ర తన మీద ఉండడంతో అతని బలమైన ఛాతికి ఒత్తుకుని తన అందాలు నలుగుతూ తనలో తీయని అలజడులు కలిగించాయి. అతను చూపిస్తున్న మాయలకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అతన్ని బలంగా తనకేసి హత్తుకుంది శివాని. గండు తుమ్మెదలా ఆమె పెదాల్లోని మకరందాన్ని అశాంతం పీలుస్తూ శివాని కూపిరందకుండా చేశాడు రుద్ర. పూదోట వంటి తన అందమైన దేహం అతని కింద నలుగుతుంటే తీయని మైకం కమ్మి అతనికి పూర్తిగా దాసోహమైంది శివాని. ఆమె పెదాలలోని తీయదనం ఎంత తీసుకున్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంటే వాటిని వదలాలని అనిపించక ఆమె పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి జూడుకుంటూ ఆమెకు ఊపిరందని క్షణంలో తన ఊపిరిని ఆమెకి అందిస్తూ మునిపంటి కాట్లని బహుమతిగా ఇస్తూ సాగిస్తున్న ఆ గాఢమైన ముద్దుతో శివాని పెదాలు నలిగి మంట పుట్టాయి. రుద్ర నొదలమని వీపు మీద చేత్తో తడుతూ దూరం జరపాలని చూస్తుందామె. ఆమె అవస్థ చూసి వదలాలని లేకపోయినా కష్టంగా ఆ ముద్దుకి ముగింపునిచ్చి ఆమె పెదాలను వదిలి, ఏంటే నీ గోల అని మత్తుగా అడుగుతూ శివాని కంఠం మీదకి జారి అక్కడ పెదాలనడ్డాడు రుద్ర. బలంగా ఊపిరి తీసుకుంటున్న శివాని రుద్ర వైపు చిరుకోపంగా చూస్తూ, చూడు నా పెదాలు ఎలా కందిపోయాయో అంటూ తన పెదవిని ముందుకు పెట్టి చూపించింది అలకబూని. రుద్ర ఆమె పెదాల వైపు చూశాడు. నిజంగా అవి నలిగి మరో కొత్త రూపం సంతరించుకోవడంతో
వాటిని కూడా ఇష్టంగా నాలుకతో లిక్ చేసి నోటితో గాలూదుతూ ఇప్పుడు ఓకేనా అని ప్రేమగా స్మూతీ వాయిస్తో అడిగాడు రుద్ర. అతని ప్రేమకి కేరింగ్కి మురిసిపోతూ ఓకే అన్నట్టు తలూపి అతని కౌగిలిలో చేరింది శివాని. ఆమెను అలాగే హత్తుకుని తమకు అడ్డుగా ఉన్న బయటని పక్కకు తప్పించి ఊరిస్తున్న ఆమె అందాల్ని కనువిందుగా చూస్తూ వాటిని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు రుద్ర. ఆమె ఎద మీద ముద్దు పెడుతూ నోటితో జాకెట్ హుక్స్ తప్పించడానికి చూస్తున్న రుద్ర చూసి సిగ్గుతో వద్దంటూ చేతులు అడ్డు పెట్టుకుంది శివాని. ఏయ్ నేనే కదే, ఇంకా ఈ సిగ్గేంటి అని చిన్నగా అంటూ ఆమె చేతుల మీద కూడా ముద్దులద్ది వాటిని పక్కకు తీసి ఒక్కో హుక్ తీస్తూ అక్కడ ముద్దు పెడుతూ జాకెట్ నుండి వేరు చేశాడు తన నుండి. సిగ్గుతో ఆమె ఎదకి చేతులు అడ్డు పెట్టుకున్న శివానీని చూసి కొంటెగా నవ్వి తన 2 చేతుల్ని తన చేతితో పట్టి పైకి పెట్టి లాక్ చేశాడు రుద్ర. ఆమె పైటచాటు అందాల్ని చూస్తూ ఆగలేక తడి ముద్దులు పెట్టి ఆమె సొగసుకు మరోసారి దాసోహమయ్యాడు. సమాగమానికి అడ్డుగా నిలిచిన ఒలువల్ని దూరం చేసిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. అతని దూకుడికి తాళలేక ఓ స్టేజ్లో రుద్ర నాపాలని చూసిన అతని ఆవేశం అదుపు చేసుకోలేక అతను ఆగలేదు. చిన్న అరుపు ఆమె నోటి నుంచి రాబోతుంటే అది గమనించిన రుద్ర తన పెదాలతో ఆమె నోటిని మూసేసి అరుపుని బయటకు రానివ్వలేదు. ఆమెని హత్తుకుని ముద్దు పెడుతూ తనలో పెయిన్ని తగ్గించడానికి చూశాడు. రోజులో కాకుండా శివానికి తన పొత్తి కడుపులో నొప్పు కలిగింది ఆ టైంలో. కానీ రుద్ర కడ్డు చెప్ప అతన్ని డిసప్పాయింట్ చేయలేక ఓర్చుకుంది. ఆ నొప్పికి ఆమె కంటికొసలలో నిలిచిన కన్నీటి చుక్క కిందకు జారడం చూసిన రుద్ర తన మోహావేశం తగ్గించుకుని ఆమె వైపు చూసి పెదాలొదిలి పెయిన్గా ఉందా అని స్మూత్గా అడిగాడు. రుద్ర ప్రేమకి మురుస్తూ అతన్ని బాధ పెట్టలేక లైట్గా ఉంది అంది. సారీరా అంటూ ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టి ఈసారి స్మూత్గా ఆమెకి పెయిన్ లేని కలయిక కొనసాగించాడు రుద్ర. ఎప్పటికో అలసి తన పక్కన పడుకున్న అతని ఎద మీద తలపెట్టి పడుకుని అలసటతో కళ్ళు మూసుకున్నది శివాని. ఆమె చుట్టూ చెయ్యేసి ప్రేమగా హత్తుకుని ఐ లవ్ యూ బేబీ అంటూ శివాని నుదుటన తన పెదాలు నిలిపాడు రుద్ర. అలాగే నిద్రలోకి జారిన శివానీని చూసి తనని మెల్లగా బెడ్ మీదకి చేర్చి పైకి లేచాడు రుద్ర. అతను ఫ్రెష్ అయిన తర్వాత బన్నీ లేవడంతో శివానీని డిస్టర్బ్ చేయకుండా వాడిని తీసుకుని రుద్ర మిగిలిన 2 పిల్లల దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే వాళ్ళు కూడా లేవడంతో ముగ్గురిని తీసుకుని గార్డెన్లోకి వెళ్ళిన రుద్ర కాసేపు ఆడిస్తూ వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ ఉండేలాంటి ఆటలాడించాడు. పిల్లల అరుపులతో పాటు తన మొహం పైన పడుతున్న తొలి సూర్యకిరణాల కాంతికి కష్టంగా కళ్ళు తెరిచిన శివాని రుద్ర కోసం బెడ్ మీద చేత్తో తడిమింది. అతను లేకపోవడంతో పిల్లల్ని అతడే ఆడిస్తున్నాడని అర్థమై లేచి కూర్చుంది. ఇంకా తన ఒంటి మీద కేవలం బెడ్షీట్ మాత్రమే ఉండడంతో సిగ్గుపడి స్నానం చేయడానికి లేచి 4 అడుగులు వేయగానే కళ్ళు తిరిగిన ఫీలింగ్ కలిగి గోడని సపోర్ట్ చేసుకుని తమాయించుకుని నిలబడింది శివాని. ఏమైంది నాకు ఇలా అవుతుంది అనుకుని జాగ్రత్తగా వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి కిందకు మెట్లు దిగితే ఎక్కడ మళ్ళీ కళ్ళు తిరుగుతాయేమోనని లిఫ్ట్లోకి వెళ్ళింది శివాని. కిందకు వచ్చిన ఆమె కిచెన్లోకి వెళ్ళగానే ఆ స్మెల్కి శివాని కడుపంతా తిప్పడంతో వాష్ బేసిన్ దగ్గరకు పరుగున వెళ్ళి వామిట్ చేసుకుంది. అక్కడే ఉన్న సురేఖ శివాని వెనకే వెళ్ళి తన చెవులు మూసి పట్టుకుని తన మొహం కడిగి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఏమైంది శివ అంటూ తన నుదుటిన చేయి పెట్టి చూస్తూ అప్పటికే శివాని ఒళ్ళంతా చెమటలు పడడంతో కంగారు పడింది సురేఖ. ఏమో వదిన, లేచినప్పటి నుండి కళ్ళు తిరుగుతున్నాయి, ఎప్పుడూ కిచెన్లో ఆ స్మెల్కి వామిట్ వచ్చేసిందంటూ నీరసంగా అలాగే ముడుచుకుని పడుకుంది శివాని. శివాని అలా చూసి కంగారు పడిపోయిన సురేఖ రుద్ర రుద్ర అంటూ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపు విన్న రుద్ర పిల్లల్ని ఆడుకోమని గబగబా లోపలికొచ్చి ఏంటక్క ఏమైంది అని అడుగుతూ సోఫాలో పడుకునున్న శివానీని చూసి కంగారుగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఏమో రుద్ర, చూడు ఇందాక వామిట్ చేసుకుంది, కళ్ళు తిరుగుతున్నాయంటుంది, డాక్టర్ని రమ్మని ఫోన్ చేయి అంటూ శివాని పక్కన కూర్చుంది సురేఖ. అలాగే అక్క అంటూ ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్పిన రుద్ర ఫోన్ కట్ చేసి అక్క దానికి నిమ్మరసం ఏదైనా తీసుకురా అంటూ శివాని తల్లిని తన ఒడిలోకి తీసుకుని తన చెంప మీద చిన్నగా నిమురుతూ శివ అని బాధగా పిలిచాడు రుద్ర. డైట్ ఆమెని తాను ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్లే ఇలా అయిందా అని రుద్రకి డౌట్ కూడా వచ్చింది. కాసేపటికి మెల్లగా కళ్ళు తెరిచిన శివానికి సురేఖ తెచ్చిన లెమన్ వాటర్ మెల్లిగా పట్టించిన రుద్ర ఆమెని తన గుండెలకు హత్తుకుని నా వల్లే కదే సారీ అంటూ గిల్టీగా ఫీల్ అయ్యాడు రుద్ర. అతను అలా అనగానే నీరసంలో కూడా శివాని రుద్ర నోటి మీద చెయ్యేసి నువ్వేమీ తప్పు చేయలేదు, అలా సారీ చెప్పకు, నాకేం కాలేదంటూ అంటూ ఉండగానే డాక్టర్ రావడంతో వెంటనే శివాని ఎత్తుకుని
కిందనే ఉన్న గెస్ట్ రూమ్లో పడుకోబెట్టాడు రుద్ర. ఆవిడ శివానీని చెక్ చేసేదో డౌట్ రావడంతో రుద్ర వైపు చూసి, మీరు కాస్త బయటకు వెయిట్ చేయండి అంటూ శివాని వైపు తిరిగి, మీకు పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులైంది అని అడిగింది డాక్టర్. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.